పటాస్ న్యూస్ కు స్వాగతం. గిట్టు వచ్చేసాడు, పటాస్ వార్తలు తీసేసాడు. మీరంతా రెడీ కదా? మేము కూడా రెడీయే అన్న. హెడ్లైన్స్ అయ్యి భోగి మంటలేసిర్రు ఇద్దరు దోస్తులు, ఫ్యాన్ పార్టీ వాళ్ళకు చూపిస్తారట సుక్కలు. పండుగకు పంచెలు కట్టిర్రు లీడర్ సాబులు, మస్తు ఘనంగా నడిచినాయి సంబురాలు. స్టెప్పులతోని ఆదరగొచ్చిండు అంబటి సారు, సత్తెనపల్లి చౌరాస్తల నడిచింది ఫుల్లు ధూమ్ధాము. యాత్ర షురువు చేసిండు రాహుల్ సారు, ఎంపీ ఎలక్షన్లలో చూపిస్తారటిగా జోరు. చైనా మాంజతోని పర్షాన్ అవుతున్నారు పబ్లిక్, ఉత్త పుణ్యానికే పోతున్నాయి పానాలు. ఆన్లైన్ల బేరం పెట్టి అమ్మిండు బైకులు, మెట్రో స్టేషన్ల కాన్నే పోతం పెట్టిండు దొంగోడు. అంటకపోతే ఆమదం రుద్దుకున్నా అంటనే అంటదు, అదే అంటుకుంటే మాత్రం తుమ్మ బంక మాదిరి అస్సలు ఇడిచిపెట్టిపోదు. ఇంతకీ ఏందది అనుకుంటున్నారా? ఇంకేంది, స్నేహము. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పుడు అట్లాంటి తుమ్మ బంక మాదిరి స్నేహం కుదిరినట్టుంది. యాడికి పోయినా సార్లు ఇద్దరు కలిసికట్టుగా పోతాన్నారు. సమరానికైనా సంబరానికైనా కలిసిమెలిసి సై అంటున్నారు. అందులోనూ ఈసారి వచ్చింది ఎలక్షన్ సంక్రాంతి కాబట్టి ఇద్దరు కలిసి వేసినారు భోగి మంటలు. ఈసారి సంక్రాంతి పండుగ ఎలక్షన్ల ఏళ్ల వచ్చుడుతోని పండుగకు పబ్లిక్ ఆల్చల్ ఏమో గానీ లీడర్ల ఆల్చలే ఎక్కువ నడుస్తున్నది. పండుగ సంబురాలతోని పబ్లిక్ ల పతార పెంచుకునే ప్లానింగ్ లేచిండ్రు లీడర్లు. గట్లనే ఇగో దోస్తులు చంద్రాల సారు పవనాల సారు ఇద్దరు కలిసి భోగి మంటలు వేసిర్రు. ఈ నడమ ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే పోతున్నారు కదా, అందుకే ఇక పండుగ కూడా కలిసే చేసుకున్నారు అన్నట్టు. చంద్రాల సారు మంచిగా పట్టు పంచ కట్టుకొని చెల్లబట్ట కప్పుకొని వస్తే, పవనాలు సారు తెల్ల జుబ్బా వేసుకొని పట్టు చెల్లబట్ట కప్పుకొని వచ్చిండు. ఇద్దరు కలిసి భోగి మంట పెట్టి అందులో ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఉన్న కాగితాలన్నీ వేసి కాల్చేసిర్రు. అంతేకాదు ఇద్దరు కలిసి ముగ్గుల పోటీలు కూడా చూసిర్రు. గిలాస పార్టీ వాళ్ళ ముగ్గు కాడ ఇద్దరు కలిసి బాగా సేపే నిలబడ్డారు. ముగ్గులన్నీ చూసి మురిసిపోయిర్రు. మరిగా అందులో ఏ ముగ్గు పసంద్ అయిందో ఏమో సార్లకు. నడమ ఓ పొలగాని కూడా ఎత్తుకున్నాడు పవనాలు సారు. ఇక మరి ఆయన ఎత్తుకుంటే నేను ఎత్తుకోవద్దా అనుకున్నాడో ఎట్టనో, చంద్రాల సారు కూడా పిల్లగాన్ని దగ్గరికి పిలిపించుకొని ఎత్తుకున్నాడు. ఒక్కళ్ళని కాదు మస్తు మంది పొలగాన్లు సార్లతో పోటు వాళ్ళు దిగిండ్రు. గిట్లా అమరావతి కాడున్న మందడంలో మస్తు జోరుగా నడిచినాయి పండుగ సంబరాలు. ఇద్దరు దోస్తుల ముచ్చట్లు కూడా గట్టిగానే పేలినాయి. ముందుగాల చంద్రాల సార్ ఏమన్నాడో చూడర్రే. ఈ రోజు పండగ ఏమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్ళు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ పేద ప్రజల పైన కాదు. ఇక పవనాలు సార్ ఏమన్నాడో అది కూడా చూడర్రే. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాడు. తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసేసింది. ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంక మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కదన్నట్టు పండుగ పూట కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళను ఆడిపోసుకున్నారు ఇద్దరు. ఎలక్షన్ల టైం కాబట్టి పబ్లిక్ ల తిరిగి సైకిల్ పార్టీ అంటే గిలాస పార్టీ, గిలాస పార్టీ అంటే సైకిల్ పార్టీ రెండొక్కటే అన్నట్టు చూపించుకున్నారు. మరి ఇక ఎలక్షన్లలో ఎంత ఎలుగులు అవుతుందో ఏమో చూడాలి. ఏమైందిరా కిట్టుగా? ఊరికి రాలేదే? ఏమైందిరా స్వామి రాలేదు? ఒకటే ఫోన్లు కొడతాన్నారు ఊరికాడి నుంచి. వాళ్ళ ఫోన్లతో పడలేక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. పండక్కి ఊరికి పోలేదని మా వాళ్ళు పందెం కోడి మాదిరి ఎగురుతున్నారు నా మీద. ఏం చేస్తాము, డ్యూటీ ఉంది కదా. కానీ ఊళ్ళల్లో ఈసారి సంక్రాంతి పండుగ జోరు మామూలుగా లేదండి బాబు. అక్కా చెల్లెళ్ళు ఆటలు పాటలు ముగ్గులు చూసేదానికి 2 కళ్ళు సరిపోవడం లేదు.
అట్టా ఓసారి ఊరికి పోయేద్దాం పదండి. సంక్రాంతి పండుగ కళ మొత్తం సీఎం సార్ పేయి మీదనే కనిపించింది పోన్రే. ఆ పంచకట్టు భుజం మీద పట్టు చెల్లబట్ట అయినా శుభకార్యం ఉన్నదంటే సార్కి ఎవ్వరు చెప్పి అవసరమే లేదు. పాయిరంగా కట్టుకుంటాడు పట్టుబట్టలు, అందులో పండుగాయే. అందుకే పొద్దుగాలనే ఇంటి ఆమెను సాయితకు తోలుకొని సంబురాలకు పోయిండు సారు. ఆలుమగలు ఇద్దరు కలిసి భోగి మంటలు వేసిర్రు. ఇక పండుగకి చేసినట్టే ఈసారి కూడా తాడేపల్లిలో ఉన్న గోశాలకు పోయి గో పూజలు చేసిండు సీఎం సారు. గోశాల మొత్తం కలియ తిరిగిండు. ఆటలు పాటలు మస్తు జోరుగా సాగినాయి. ఏడుకొండల ఎంకన్న గుడి లెక్క సెట్టింగ్ వేసినట్టున్నారు. అగ చూడర్రే, సీఎం సారు ఇంటి ఆమెతో కలిసి శ్రీనివాసునికి మొక్కులు మొక్కిండు. అంతేకాదు కాణిపాకం గణపయ్య, విజయవాడ దుర్గమ్మ అన్ని మూర్తులు పెట్టిర్రు. అందరు దేవుళ్ళ దీవెనార్తి తీసుకున్నాడు జగనాల్ సారు. ఇక ఆటపాటలతోని అందరిని మురిపించిన కళాకారులకు సారు సత్కారం కూడా చేసిండు. ఇంకో దిక్కు అటు దేశమంతా పండుగ సంబురాలు జోరుగా నడిచినాయి. అందరేమో గాని ప్రధానమంత్రి మోదీ సారును చూడర్రే. అరే వా, సారు పంచగట్టిండు, భుజాన చెల్లబట్టేసిండు. సంక్రాంతి పండుగకు ఎట్లా తయారు కావాలనో అట్లనే తయారైండు సారు. గంతేకాదు పరమాన్నం వండిండు, గోమాతకు పూజలు చేసిండు. పండుగకు సెంటర్ మంత్రి ఎల్ మురుగన్ ఇంటికి పోయిండు సారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై మేడం, పైసల మంత్రి నిర్మలమ్మ కూడా పండుగకు సెంటర్ మంత్రి ఇంటికే పోయిర్రు. ఎప్పటికీ ఏదో మీటింగ్ పెట్టుకొని బిజీగా ఉండేటోళ్ళు గాని ఈసారి పెద్ద లీడర్లు కూడా మస్తు ఘనంగా చేసుకున్నారు పండుగ. సారు ఓసారి బండి ఎక్కుతాడు, ఓసారి బస్సు ఎక్కుతాడు, ఇంకోసారి లారీ ఎక్కుతాడు. లీడర్లా ముచ్చట్లు చెప్తాడు. అంతలోనే వంటింట్లో వంటలు చేస్తాడు. చిన్నోళ్ళకి చిన్నోడు, పెద్దోళ్ళకి పెద్దోడు, జనానికి రకరకాల అవతారాలు చూపిస్తా అంటాడు. ఇంతకీ సార్ ఎవరబ్బా అనుకుంటుంటారు కదా, ఇంకెవరో రాహుల్ సారు. అన్నట్టు అప్పట్లో జోడో యాత్ర పేరుతో ఒక్కో ఊరు దాటుకుంటా అందరినీ కలిసి వచ్చిన రాహుల్ ఇప్పుడు మళ్ళీ ఓసారి అట్లాంటి యాత్ర మొదలుపెట్టినారు. ఆ సంగతి ఏందో కనుక్కోవాలి కదా మనం కూడా, పదండి. అట్లిట్లా ఎంపీ ఎలక్షన్ల ముంగట మల్లో యాత్ర ముంగటేసుకున్నాడు రాహుల్ గాంధీ సారు. పోయినసారి కన్యాకుమారికి వెళ్ళి సురువు చేసి కాశ్మీరం దాకా దక్షిణం నుంచి ఉత్తరానికి నడిస్తే ఇక ఇప్పుడు మల్లో మల్క తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర పట్టిండు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న దౌబల్ అనే జిల్లాకి వెళ్ళి సురువైంది ఈసారి యాత్ర. అప్పుడు భారత్ జోడో యాత్ర చేస్తే ఇప్పుడు చేస్తున్నది భారత్ జోడో న్యాయ యాత్ర నాట. మణిపూర్ లో పెద్ద మీటింగ్ పెట్టుకొని చెయ్యి పార్టీ పెద్ద లీడర్లంతా కలిసిపోయి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి ఆటెనక యాత్ర చాలు చేసిర్రు. Why Nyaya Yatra? Because we are going through a period of great injustice in India. Social, economic and political injustice. Injustice against the people of Manipur. So these are the issues that the Bharat Jodo Nyaya Yatra is going to raise. మార్చి 20 తారీఖు దాకా మొత్తం 6200 కిలోమీటర్లు బాట సాగుతాడట రాహుల్ సారు. నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల మీదకెళ్ళి పడి 85 జిల్లాల పోయింటి మస్తు రువ్వడిగా నడుస్తుందట యాత్ర. అట్లా మహారాష్ట్ర దాకా వచ్చి ఆగుతారట. అయితే పోయినసారి లెక్క నడుసుడు యాత్ర కాదు, సారు బస్ ఎక్కి తిరుగుతున్నాడు ఈసారి. నడమ అక్కడక్కడ జరంత దూరం నడుస్తాడట. ఎంపీ ఎలక్షన్లకు డేట్ వచ్చే లోపు తిరుగుడు మొత్తం కథం చేయాలన్నట్టు చూస్తున్నాడట. ఇక పార్టీకి పెబ్బ యాత్ర చేస్తున్నాడంటే లీడర్లు ఊకుంటారా? అన్ని రాష్ట్రాలకి వెళ్ళి తరలిపోయినరు, పెద్ద విమానం కట్టిర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మొన్న చెయ్యి పార్టీల షరీకైన షర్మిలక్క అందరు విమానం ఎక్కి మణిపూర్ పోయినరు. అప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లకు ముందు జోడో యాత్ర చేసిండు రాహుల్ సారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు. మరిగా యాత్రతోని చెయ్యి పార్టీకి ఎట్టెట్టగాల్సి వస్తుందో చూడాలి. ఇప్పుడంటే టైం దొరక్క గాలిపటాల జోలికి పోవడం లేదు. కానీ చిన్నప్పుడు సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు గాలిపటాలు తెగ ఎగరేసే వాళ్ళము. మా కాలేజీ గ్రౌండ్లో గాలిపటాల పోటీలు కూడా జరిగేవి. రకరకాల గాలిపటాలు ఎగరేసే వాళ్ళము, తోక గాలిపటాలతో ఆటలాడుకునే వాళ్ళము. అన్నట్టు సిటీలో కైట్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మన లీడర్లంతా
పోటీ పడి గాలిపటాలు ఎగరేశారంట. అదిగో అదిగో ఎట్టా ఎగురుతున్నాయి చూడండి గాలిపటాలు. మొగులు దిక్కు చూస్తే పతంగులు పచ్చుల తీరుగానే ఎగురుతున్నాయి. పొలగాండ్లు పెద్దోళ్ళు అందరూ సంబురంగా ఎగిరేస్తున్నారు పతంగులు. ఇక పరేడ్ గ్రౌండ్ లో సర్కారోళ్ళు సురువు చేసిన పతంగుల పండుగ జోరుగా నడుస్తున్నది. ఎక్కడెక్కడోళ్ళు అంతొచ్చి పతంగులు ఎగిరేస్తున్నారు. పెద్ద పెద్ద పతంగులు, తీరు తీరు పతంగులు, రంగు రంగుల పతంగులు, అబ్బో అన్ని తీరులున్నాయి. పోటీలు పెట్టుకొని మరీ ఎగిరేసిండ్రు. ఇక పరేడ్ గ్రౌండ్ లోనే కాదు, పీపుల్స్ ప్లాజా కాడ కూడా పతంగుల పిలాయించుడు గట్టిగానే నడిచింది. అందరేమో గాని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చూడర్రి ఎట్లా ఎగిరేసిండో పతంగి. సారు నాలుక మడక పెట్టుకుంటూ అట్టిట్ట చేసి పతంగినైతే కింద పడకుండా మీదికి ఎక్కిచ్చిండు. అటెనక ఎంపీ లక్ష్మణ్ సార్ కూడా గట్టిగానే గుంజులాడిండు. ఇగిదిట్లుంటే మంత్రిగా ఉన్నప్పుడు పట్నంలో యాదానికి తలసాని సారే ముంగట నిలబడేది. ఇప్పుడు మాజీ మంత్రి అయిండు కాబట్టి ఈసారి జర్ర జోష్ తగ్గింది. అయినా సరే సార్ ఒక్కడే వచ్చి పీపుల్స్ ప్లాజా కాడ కాయిషతోని పతంగి పిలా ఇచ్చిండు. సంక్రాంతి పండగ అంటేనే ముగ్గుల పోటీలు. ఆ పోటీలు ఈ పోటీలు రకరకాల పోటీలు జరుగుతుంటాయి. అయితే ఈసారి కొన్ని సార్లు మాత్రం స్పెషల్ పోటీలు జరిగినాయి. అయ్యేందో లుక్ వేసుకోండి. ఏయ్ గట్టిగా ఇర్రి తెడ్డు బొంగురం తిరిగినట్టు రువ్వడిగా తిరుక్కుంటా పోవాలి పుట్టి. ఆ పోటీలు ఈ పోటీలు కాదు, ఈసారి సంక్రాంతి పండుగకు పుట్టి పోటీలు కూడా గట్టిగా నడిచినాయి. విశాఖపట్నం జిల్లా బంగారమ్మ పాలెం పక్క పొంచే బారుతున్న వరాహ నదిలో నడిచినాయి ఈ పుట్టి పోటీలు. 30 మంది గంగపుత్రులు పుట్టిల ఊకొని రంగంలోకి దిగినరు. చేతులతోని రువ్వడిగా తెడ్డేసుకుంటా మస్తు దబాయించి నడిపించిర్రు పుట్లు. నువ్వా నేనా అన్నట్టే నడిచింది పోటీ. పడవకు తెడ్డేసుడు అంటే వేసి నమ్ముచ్చట కాదు. ఎట్లా పడితే అట్లా తెడ్డు తిప్పితే పుట్టి ఉల్టా పుల్టా అవుతుంది. అందరూ గంగపుత్రులు దినం చేపలు పట్టనికే పోయేటోళ్ళే కాబట్టి గిట్ల పోటీకి దిగినరు. టాలెంట్ చూపించిర్రు. ఇక అందరికంటే ముందుగాల గమ్యం చేరిన వాళ్ళకు 10,000, రెండో బహుమతి 5,000 ఇచ్చిర్రాట. ఏమైనా పుట్టిల పోటీలు చేయబట్టి సంక్రాంతికి కొత్త కాలం వచ్చినట్టు అయింది. ఇంకో దిక్కు అక్క చెల్లెన్లకు ముగ్గుల పోటీలు గట్టిగానే నడిచినాయి. తీరు ముగ్గులు, రంగురంగుల ముగ్గులతోని ఆడోళ్ళు అదరగొట్టిర్రు. గట్టిగానే బహుమతులు అందుకున్నారు. భోగి మంటలు, ఆటపాటలు, పిండి వంటలు, పుట్టి పోటీలు, అబ్బో సంక్రాంతి సంబరాలు ఈసారి మస్తు ఘనంగా సాగుతున్నాయి. ఇంతకుముందు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ పోవాలంటే అదిగో ఇదిగో అంట 1 గంటన్నర 2 గంటలు పట్టేది. ట్రాఫిక్ ఉంటే ఇంకా టైం సంగతి చెప్పలేం. కానీ మెట్రో వచ్చినాక చాలా మందికి ఓ పెద్ద గండం తప్పింది. హాయిగా ఏసీలో కూర్చొని బ్రహ్మాండంగా 45 నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. అంత బ్రహ్మాండంగానే ఉంది. కానీ మెట్రో స్టేషన్ల దగ్గర బండ్లు పార్కింగ్ చేసే వాళ్ళే కొంత జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఇదిగో ఎందుకు మెట్రో స్టేషన్ల కాడ బండ్లు నిలబెట్టి డ్యూటీలకు పోయే అన్నదమ్ముల్లో ఇక చూడర్రి ఇక్కడ కానొస్తున్నాయి చూడర్రి బైకులు. అవన్నీ మెట్రో స్టేషన్ల కాడ పార్కింగ్ చేస్తే ఎత్తుకపోయిన బండ్లే. ఇక వీడే దొంగ. దినాలు తక్కువ అని పేరు రాయుడు చైతన్య సాయి కుమార్ అట. ఒకటి చాలదని 3 పేర్లు పెట్టుకున్నాడు చిడగత్తోడు. పొద్దుగాల లేస్తే మెట్రో స్టేషన్ల కాడ బండ్లు ఎత్తుకొని పోవుడేనట వీని పని. అట్లా ఇప్పటిదాకా 23 బండ్లు ఎత్తుకొని పోయిండట. దొంగతనం చేసిన బండ్లకు డూప్లికేట్ ఆర్సీలు తయారు చేసి గా బండ్లను ఆన్లైన్ లో బేరం పెడుతున్నాడట. ఎవరికి కావాలంటే వాళ్లకు 1000 రూపాయలకు అమ్ముతున్నాడట. మరిగా వీనికి ఏం పుచ్చింది కావచ్చు. చూడనికి అట్టకట్ట గట్టిగానే ఉన్నాడు. పాలిటెక్నిక్ చదువుకున్నాడట. గా చదువుకున్న తెలివిని దొంగతనం చేసిన బండ్లకు దొంగ పేపర్లు తయారు చేసుట్లా చూపిస్తున్నాడట. భద్రాద్రి కొత్తగూడెంకెళ్ళి బతకనికే వచ్చి పట్నంలో గిట్ల బండ్ల దొంగతనాలు చేస్తున్నాడట వీడు. మెట్రో స్టేషన్ల కాడ బండ్లు పోతున్నాయని ఊకే కంప్లైంట్లు పోతుంటే గట్టిగా నజరేసిరాట పోలీసోళ్ళు. అట్లా ఇక ఓ కాడ బండ్లు చెకింగ్ చేస్తుంటే ఉప్పల్ పోలీసోళ్లకు గీ లట్టుపుట్టుగాడు దొరికిండట. పట్టుకపోయి పాత చరిత్ర మొత్తం దావితే గుట్టురాట అయింది.
దొంగలను పట్టుకోనికే పోలీసోళ్ళు ఎంత టెక్నాలజీ వాడుకుంటారో దొంగతనాలు చేసి తప్పించుకోనికే దొంగలు కూడా గంతే టెక్నాలజీని వాడుకుంటుర్రట. ఎట్లయినా మెట్రో స్టేషన్ల కాడ బండ్లు పార్కింగ్ చేసి డ్యూటీలకు పోయేటోళ్ళు జర ఆలోచనలు చేసుకోండి. బందోబస్తు లేని జాగల్లో బండ్లు నిలబెట్టకుర్రి.